హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక వాలంటీర్లు ఉండరు, ఇక అంతా గ్రామ సేవకులే అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పాలనను ప్రజల ఇంటి గడపకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ తీసుకొచ్చిన వ్యవస్థే వాలంటీర్. ఇక ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని వారు ప్రజల చెంతకు తీసుకెళ్లారు. ఇక అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని, దానివల్ల వేలాది మంది వాలంటీర్లు రోడ్డున పడటమే కాకుండా ఏ ప్రభుత్వం పథకం పొందాలన్నా ప్రజలు కూడా చెప్పులు అరిగేలా మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వస్తుందని వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. కానీ తాము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీలు కూడా ఇచ్చారు. అయితే ఎన్నికల్లో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు బ్రేక్ మెజారిటీ అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎవరూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇక ఇటీవల దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అతి త్వరలోనే వాలంటీర్ వ్యవస్థపై ఒక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఇక ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను ఎలా కొనసాగించాలి, ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే అవి ఏంటి, వాటికి ఏ విధంగా అమలు చేయాలి, వారి జీతాల పరిస్థితి ఏంటి అనే అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ల విధులు, జీతభత్యాలు, ఉద్యోగ వ్యవధి వంటి పలు కీలక అంశాల్లో మార్పులు తీసుకురావాలని కూడా మేధావులు సిఫార్సు చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ఆలోచనపై ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి. ఇక ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి వాలంటీర్ల కోసం కొత్తగా నియామకం చేపట్టాలని, పాత వారిని 3 ఏళ్లకు మించి కొనసాగించకూడదని మేధావులు చెబుతున్నారని సమాచారం. ఇక ఇందులో భాగంగానే వారు 3 ఏళ్ల పాటు వాలంటీర్గా ఉద్యోగం చేసిన కాలంలోనే ప్రతి వాలంటీర్కు ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ కూడా ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్చలు సాగిస్తుంది. ఇక వారికి శిక్షణ పూర్తి కాగానే మంచి ఉద్యోగం లభించేలా ప్రభుత్వం సహకారం అందించాలని భావిస్తున్నారట. ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, వారి జీతాలను కూడా 10,000 వరకు పెంచాలని ప్రభుత్వం మంతనాలు చేస్తుందని సమాచారం. ఇక ఈ విషయంలో కేవలం నిపుణులు, శాఖాధికారులే కాకుండా ప్రజల అభిప్రాయాలు కూడా స్వీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ మార్పులు, చేర్పులను అమల్లోకి తీసుకొచ్చి మళ్లీ వాలంటీర్లను ప్రజల మధ్యకు పంపాలని కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక పేరు మార్పుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ పేరును కూడా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది. వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు సేవక్గా మార్చాలన్న తన ఆలోచనను ప్రభుత్వ అధికారుల ముందు ఉంచినట్లు సమాచారం. అంతేకాకుండా వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి వారికి కొన్ని బాధ్యతలను అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక వారిని రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు డబ్బులు అందించే బాధ్యతల నుంచి తప్పించాలని కూడా ప్రభుత్వం చర్చిస్తుందని తెలుస్తుంది.